అందరికి ఈరోజు పిల్లలకి నేను జెల్లీ చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. ఒకటి అబ్జర్వ్ చేద్దాము అని. సో, అందులో నాకు ఇలా వైట్ పార్టికల్ అనేది వచ్చింది. సో, నేను దీన్ని చూడంగానే ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా! జెల్లీస్‌ని ఒక క్లాత్‌లో పెట్టి క్రష్ చేస్తుంటే ఒక వైట్ లేయర్ వస్తుంది. సో, ఇది ప్లాస్టిక్ అని చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. నిజంగానే జెల్లీస్‌లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారా అనే దాని మీద కొంచెం స్టడీ చేశాను. సో, నాకేం అర్థమైంది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా జెల్లీస్ అనేటివి చైనా గ్రాస్ అంటే అగర్ అగర్ అని కూడా అంటారు దీన్ని. సో, దీంతో ప్రిపేర్ చేస్తారు. సీ వీడ్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది కంప్లీట్ వెజిటేరియన్. సో, దీంతోనే మనకు జెల్లీస్ అనేటివి ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ చైనా గ్రాస్ అనేది చూడ్డానికి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేనేదైతే వైట్ పార్టికల్ ప్లాస్టిక్ లాగా కనిపిస్తుందో మీకు ఇలానే కనిపిస్తుంది. ఇది మనకు అమెజాన్‌లో కూడా అవైలబిలిటీస్‌లో ఉన్నాయి. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ చైనా గ్రాసే కాదు జెలటిన్ అనేది కూడా మనకు జెల్లీస్‌లో యూజ్ చేస్తారు. కానీ అది కంప్లీట్ నాన్ వెజిటేరియన్. అనిమల్ యొక్క స్కిన్ బోన్స్‌తో ప్రిపేర్ చేస్తారు. కానీ పిల్లలు తినే దాంట్లో అది యూజ్ చేయరు కాబట్టి మనం తినే దాంట్లో మనకు కనిపించేదే ఈ చైనా గ్రాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్.